అందరికీ నమస్కారం అండి. ఏపీ ప్రభుత్వం మరొకసారి పేదల కోసం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇల్లు మంజూరు చేసేందుకు గడువు పెంచుతూ అందరికీ మరొక అవకాశం ఇచ్చింది. దీంతో పాటు గ్రామాల్లో ఉండే వారికి ఎంత ఇస్తుంది, అదేవిధంగా పట్టణాల్లో ఉండే వారికి ఎంత సాయం చేస్తుంది అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎం కిసాన్ అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మొదటగా ఈ దరఖాస్తుల గడువు నవంబర్ 5 వరకు మాత్రమే ఉండేది. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి గడువు పెంచమని చెబితే వెంటనే కేంద్రం నవంబర్ చివరి వరకు గడువు పెంచింది. ఇప్పుడు మరో 3 వారాల పాటు పేదలకు అవకాశం. ఇప్పుడు పొందాలని ఆశపడుతున్న వారికి వెంటనే దరఖాస్తు చేయండి. ఇల్లు పథకం పట్టణ ప్రాంతంలో ఉండేవారికి 2,89,000 వరకు సాయం అందిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో ఉండేవారికి 1,59,000 అందిస్తుంది. దరఖాస్తులు మన గృహ నిర్మాణ సంస్థ లేదా ఇల్లు లేని వారు తమ ఇంజనీరింగ్ అసిస్టెంట్ను సంప్రదించవలసి ఉంటుంది. అదేవిధంగా pmay.government.in వెబ్సైట్లో కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ పథకం అందరికీ అందుబాటులో ఉంటుంది. అర్హులైన వారు ఎవరైనా PMAY ద్వారా ఇల్లును పొందవచ్చు. ఎట్లాంటి పరిమితులు లేవు అధికారులు తెలిపారు. ఈ గడువు పొడిగింపు వల్ల మరింత మందికి సొంత ఇల్లు కల నెరవేరబోతుందని చెబుతున్నారు. అదేవిధంగా దరఖాస్తు చేయని వారు ఉంటే వెంటనే సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి సమాచారం మీకు మరింత నచ్చినట్టుగా ఉంటే ఈ ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.